లోపలనే మనకు ఒక బ్యాడ్ న్యూస్ గైస్. మనం పోయే స్పిటి వ్యాలీ రోడ్ స్నో పడడం వల్ల క్లోజ్డ్ అంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వెళ్ళిపోదామండి. జై శ్రీరామ్ అందరికి. వెల్కమ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ హిమాచల్ రోడ్ ట్రిప్ సిరీస్. స్పిటి వ్యాలీ రోడ్ క్లోజ్ ఉండడం వల్ల మేము మళ్ళీ మనాలి రిటర్న్ వచ్చేసినాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. भैया वो उड़का नहीं वो ఉడుకుతలేదు. సరిపోయారు ఇద్దరును. ब्रेड ऑमलेट छोटा एक ब्रेड ऑमलेट डाल. సాహసం అనే చెప్పాలి. అండ్ గైస్ ఇక్కడ కోల్డ్ ఏ రేంజ్ లో ఉందంటే నా హ్యాండ్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవ్వట్లేదు. అండ్ మేము పోతుంటే మాకు అట్రాక్టివ్ గా అనిపిస్తే దిగి చూడడానికి పోయినాము. ఇవి యాక్చువల్లీ దీంట్లో పైన రైడ్ కి పోవచ్చు అంట. పర్ హెడ్ ఇంత ఉంటుంది పర్ రైడ్ కి. అండ్ ఇక్కడ కపుల్స్ ఫోటో షూట్ కూడా చేస్తున్నారు. మనకి ఎందుకులే అని మనకి ఇక్కడ మంటుంటే నేను చేతులు కప్పుకుంటున్నాం. మస్తు రిలీఫ్ ఉండే. తమ్ముడు నేను ఇక్కడ వాళ్ళ వైఫ్ చేతిలో ఉన్న యాప్ ని రికార్డ్ చేస్తుంటే ఆ భయ్య ఇంకేదో అనుకుంటున్నట్లు మనకి ఎందుకు లేకపోతే. అట్లుంటది మనతో. అండ్ ఈసారి మనం అటల్ టనల్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతున్నాము. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనం కీలాంగ్ వెళ్ళొచ్చు. కీలాంగ్ నుంచి లేన్ లడాక్ వెళ్ళొచ్చు. లడాక్ రోడ్ క్లోజ్డ్ అంట. బట్ చూద్దాం ఏమవుతుందో. ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. నేను అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే పాపం ఫీల్ అయినా అనుకున్నట్టుంది. అది దాని తర్వాత తిన్నది. ఇది నైట్ కాబట్టి ఏం కనిపిస్తలేదు కానీ మార్నింగ్ వ్యూ మాత్రం రాకుండా కీలాంగ్ రోడ్ వ్యూ అయితే. సో ఫైనల్లీ మేము కీలాంగ్ అయితే రీచ్ అయినాము. ఇక్కడ మేము స్టే చేయడానికి అయినాము. ఇక్కడ మోడేమో చేస్తుండే. సో గైస్ మళ్ళీ ఇంకో బ్యాడ్ న్యూస్. లే లడాక్ రోడ్ కూడా క్లోజ్ అంటే ఇక్కడ నుంచి ఇంకేం చేయాలి. ఇప్పుడు రెస్ట్ తీసుకొని మార్నింగ్ మళ్ళీ మనాలి వెళ్ళిపోవాలన్నమాట. మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మధ్యలో ఒకటి గురికాలు స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ మా రూమ్లో నుంచి వ్యూ మాత్రం మస్తు ఉండే గైస్. వెయిట్ ఐల్ షో యూ. వస్తున్నావు 90 వేసినట్టున్నాడు సైకో సాలగా. నేను పోయేసాగా అప్పటి వరకు మీ రివ్యూ ఎంజాయ్ చేయండి గైస్. బ్రేక్ఫాస్ట్ చేయగానే స్నో స్టార్ట్ అయింది. సో మేము వీడియోస్ తీసుకుందామని మళ్ళీ బయటికి పోయినాము. ఏదో తేడాగా ఆ ఎక్స్ప్రెషన్స్ అట్లా ఎందుకు పెట్టినా అంటే చలికి అసలు ఏం అర్థమవుతుందిలే గైస్ అసలు ఏం చేస్తున్నామో అని. అండ్ ఇక్కడ నుంచి అటల్ టనల్ 30 కిలోమీటర్స్ గైస్. కానీ మాకు ఎందుకో మజా వస్తలేదు. సో మేము క్రేజీగా రివర్ దగ్గర కిందికి వెళ్ళిపోదామని అనుకున్నాం. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. సో మేము అనుకున్నామంటే అయిపోవాల్సిందే గైస్. మేము వెళ్తున్నాం ఇప్పుడు ఆ రివర్ దగ్గరికి. కానీ అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. లెట్స్ గో.
అండ్ లక్కీలీ ఆ గేట్ దగ్గర ఎవరు లేకుంటే గైస్, సో మేము లోపలికి వచ్చేసాం. స్టోన్స్ గైస్, మంచి స్టోన్, సీరియస్ కలర్. సో గైస్, దిస్ అవర్ స్టోన్ కలెక్షన్. చూడండి గైస్, సరిపోయారు ఇద్దరును. చాలా దయా గైస్. అండ్ స్నో పక్క నుంచి పోతుంటే దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. మేము పట్టుకొని దాన్ని స్నో బాల్స్ వేసుకొని లేచి టైం పాస్ చేసినాం. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. అండ్ టెంపరేచర్ ఎంత మైనస్లో ఉందో చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ గైస్. మీరే చూడొచ్చు వాటర్ విండ్షీల్ పైన పడ్డ ఎట్లా ఐస్ లాగా కన్వర్ట్ అయిపోయింది. అండ్ కీలాంగ్ నుంచి రిటర్న్ అవుతుండే మాకు మధ్యలో ఒక ఫ్రోజన్ లెగ్ అనిపించింది. ఇది మాత్రం బ్యూటిఫుల్ ఉండే గైస్. అండ్ అక్కడనే మాకు ఒక క్యూట్ లిటిల్ పాప అనిపించింది. అండ్ డ్రోన్ చూసి బర్డ్ అనుకుందాం అనుకుందా తెలియదు, మస్తు టైం పాస్ చేసింది. అండ్ అదే ఉందేమో గైస్, బట్ మేము అడ్డల్ టన్నల్లోనే మినిమం 5-6 టైమ్స్ తిరగొచ్చు అనుకుంటాం. మేము ఫైనల్లీ మనాలి వచ్చేసినాం లాస్ట్కి. ఇక్కడ యాక్టివిటీస్ ఉండే కానీ మాకు అంత టైం లేకుండే, ఎందుకంటే మేము ఇప్పుడు స్పిటి వ్యాలీ పోవాలంటే షిమ్లా నుంచి చుట్టూ తిరిగి పోవాలి. అండ్ మనాలి నుంచి వెళ్ళిపోతుంటే మాకు ఒక రెస్టారెంట్ కనిపించింది కదా, అక్కడ లంచ్ చేయడానికి వెళ్తే బిర్యానీ బాగుండే అక్కడ కూడా. అండ్ అక్కడ నుంచి తిని మేము షిమ్లా స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇక్కడ నుంచి మేము షిమ్లా వెళ్ళడానికి ఈజీగా నైట్ అయిపోతుంది. సో ఫైనల్లీ షిమ్లా రీచ్ అయిపోయినాం. మేము ఇట్లా రీచ్ కాగానే వాళ్ళంతా వాళ్ళే వచ్చి మేము రూమ్స్ చూపిస్తామని వచ్చారు. సో మేము రూమ్స్ చూడడానికి వెళ్ళిపోయినాం. ఫైనల్లీ ఒక రూమ్ దొరికింది. సో చూడడానికి వెళ్తున్నాం, రేట్ మాట్లాడడానికి. ఈయన సడన్గా మ్యూజిక్ చేంజ్ అయ్యి ఇంత ఎలివేషన్ ఇచ్చిన అనుకుంటారా, ఎందుకంటే అది రియల్ డీల్. ఎస్, మీరు విన్నది నిజమే అండి. ఇది బ్రిటిషర్స్ టైంలో వాళ్ళు కట్టిన కాటేజ్ అనమాట. షిమ్లాలో ఇదే మా రూమ్ గాయస్. నైట్ మేము హోటల్స్ కోసం ఎంతో సెర్చ్ చేసి లాస్ట్కి తీసుకున్నాం, కానీ పొద్దున్న లేచగానే తెలిసింది ఏంటంటే మా ముందే రాడిసన్ హోటల్ ఉందని. అండ్ అందరు ఫెస్టివల్లోకి మేము మాల్ రోడ్ తిరిగి వద్దామని పోతే మాకు మధ్యలో గూగుల్ మ్యాప్స్ మోసం చేసింది గాయస్. ఎక్కడో చిన్న గల్లీకి తీసుకొని వదిలేసింది. అండ్ మాతో వచ్చిన కొందరు ఫ్రెండ్స్ షిమ్లాలో చూడడానికి ఏమి ఉండదు, మాల్ అండ్ చర్చ్ తప్ప అంటే మేము అక్కడ నుంచి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ చిట్కులు స్టార్ట్ అయిపోయినాం గాయస్. అండ్ ఇదే షిమ్లాలో ఫేమస్ వ్యూ పాయింట్ అంట. అండ్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆయన ఫస్ట్ మోమోస్ ఆర్డర్ చేసారు. అది వచ్చే టైంలో బర్గర్ తెచ్చారు. ఆ టైంలోనే మా మోమోస్ వచ్చేసినాయి. లాస్ట్కి మా గీతం ముగించేసినాం. ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా? అండ్ మేము తిని డైరెక్ట్ ఇక్కడ నుంచి చిట్కులు స్టార్ట్ అయిపోయినాం.
అండ్ సడన్గా మౌంటైన్స్ వైట్ అవ్వడం వల్ల మేము అది స్నో అనుకున్నాం, కానీ తర్వాత తెలిసింది అది స్నో కాదని. నేను బెటర్ కనీసం స్నో అని అనుకున్నాము, డైరెక్ట్ రాళ్ళు అనుకున్నంట. ఇవి యాక్చువల్లీ యాంటీ హెల్ నెట్స్ అంటారు గైస్. అండ్ మాకు ఆన్ ద వేలో ఒక బ్యూటిఫుల్ రోడ్ వే కనిపించింది గైస్. అండ్ ఫారెస్ట్ మధ్యలో మాకు ఒక యూనిక్ రెస్టారెంట్ కనిపించింది గైస్. ఇక్కడ చాలా మంది ట్రావెలర్స్ వచ్చి వాళ్ళ లోగోస్ అండ్ స్టిక్కర్స్ పేస్ట్ చేసారు అనుకుంటా. అండ్ చిట్కులు పోతుంటే మాకు మధ్యలో ఒక మహేంద్ర షోరూమ్ కనిపించింది. అక్కడ మేము యాడ్ బ్లో ఇంకా టైర్ ప్రెజర్ చెక్ చేసుకున్నాం. चैनल नेम रामवीर तेजा. शेयर करेंगे, शेयर भी करेंगे, फॉलो भी करेंगे. हेलो. Hey, I've seen this one. This is a classic. विकास गारला करके है ना, ये सोलो ट्रिप करते हैं. का नाम विनोद है. मेरा नाम विनोद है. ठीक है सर. And the real adventure begins from here guys. नमस्ते. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్స్ కూడా ఎంత డ్యామేజ్డ్ ఉన్నాయో, అది కూడా అన్ప్రిడిక్టబుల్ ఉన్నాయి అసలు. And this is the place where we met two crazy people guys. చూడండి మీరే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబు. నువ్వేంటి నా మాట నేనే నమ్మ. మాతో సెల్ఫీ తీస్తుంటే అసలు सलाम अलैकुम. जय. तुम्हारा नाम क्या? शरबत. शरबत. लड़का. ये लड़की है. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? इधर इधर बैठो. चाय पीते तुम? चाय पीते? क्या पीते हैं? थम्स अप पीते? स्टिंग पीते? हाँ स्टिंग पीते करते हैं. तुम्हारा फेवरेट हीरो कौन है? कोहली. विराट कोहली. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా 68 కిలోమీటర్స్ వెళ్ళాలి గైస్ చిట్కులు రీచ్ కావడానికి. అండ్ మీరు రోడ్ కూడా చూడొచ్చు ఎట్లుందో, మొత్తం రివర్ ఉంది పక్కన. ఒకసారి పడ్డాం అంటే అంతే ఇంకా. ఇట్లా దూరం ఉన్నట్టు అట్లేం లేదు సాయి, కిందికి ఉందిరా మొత్తం. ఇట్లా ఇట్లా డైరెక్ట్ ఉంది, ఇంకా చెరువులోనే పడతాయి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆ చుక్కలు లెక్క ఉన్నాయి మొత్తం మౌంటైన్స్ పైన ఉన్న ఇల్లులు గైస్. అండ్ మనకి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది ఒక మౌంటైన్ ఎంత స్లోప్ ఉందని మనం పోయే రోడ్.
ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ కనిపిస్తున్నాయి కదా గైస్, ఇవి మేము వచ్చే ఫ్యూ అవర్స్ బిఫోర్ పడ్డాయి అంటాం. మాకు ఇప్పటికే లేట్ అయిందని మేము చిట్కులు పోయే వరకు మాకు అసలు ఫుడ్ కూడా దొరకదని చెప్పి ఆ నైట్ మేము సాంగ్లలోనే స్టే చేసినాం. అండ్ దట్స్ ఇట్ గైస్, హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. అండ్ నెక్స్ట్ పార్ట్స్, ఈ 2 పార్ట్స్ కన్నా ఇంకా మస్తు ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.